మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న అధ్యక్ష ఈరోజు ఎస్సీ వర్గీకరణ విషయం లోపల బిల్లు పెట్టే అంశంలో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రజాపాలనకు అనుగుణంగా వారి మంత్రివర్గము గౌరవ శాసనమండలి సభ్యులు వారందరి యొక్క సహకారంతో అధ్యక్ష ఈరోజు మన చర్చిస్తున్న ఎస్సీ వర్గీకరణ ఒక సామాజిక న్యాయం సంబంధించిన ఒక అంశం మాత్రమే కాదు, మన రాష్ట్రంలో మన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించే కీలకమైన అంశం. ఇది చరిత్ర పుటాల్లో చిరస్థాయిగా ఉండే గొప్ప సందర్భం అధ్యక్ష. చరిత్రలో మాకు జరిగిన అన్యాయం గురించి చెప్పాలంటే అధ్యక్ష 1950 నుంచి ఎస్సీల కల్పించిన రిజర్వేషన్లు కొన్ని కులాలకు ఎక్కువగా ఉపయోగపడ్డాయి అధ్యక్ష. మార్గలకు అదేవిధంగా మరియు వాటి ఉపకులాలకు ప్రభుత్వ ఉద్యోగ విద్యా అవకాశాలు వెనుకబడ్డాము అధ్యక్ష. ఈ వెనుకబాటును సరిదిద్దడం కోసం అధ్యక్ష 1994 మా మాదిగ జాతి సంఘాలు పార్టీలకు అతీతంగా మా వాటా కోసం ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమాన్ని చేపట్టాము అధ్యక్ష. ఈ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున అలజడి సృష్టించాం అధ్యక్ష. అలజడి సృష్టించినటువంటి జగన్మోహన్ సత్యం అధ్యక్ష. ఈ ఎస్సీ వర్గీకరణ ఆందోళన ఫలితంగా అధ్యక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ జస్టిస్ పి రామచంద్రరాజు రిటైర్డ్ నేతృత్వంలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయడం ఏకసభ్య విచారణ కమిషన్ నియమించింది అధ్యక్ష. ఈ కమిషన్ ఎస్సీలకు 4 గ్రూపులుగా ఏబిసిడీలుగా వర్గీకరించి సిఫారసు చేసింది అధ్యక్ష. దీని ప్రకారం అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అధ్యక్ష. 1997 గౌరవ హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేయడం జరిగింది అధ్యక్ష. 1999లో అధ్యక్ష తిరిగి ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా మా వర్గీకరణను అమలు చేయడం జరిగింది అధ్యక్ష. 2000 నుంచి 2004 వరకు ఏదైతే అప్పుడున్నటువంటి ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసినటువంటి సందర్భంలో ఏదైతే కేటగిరీ ABCDగా ఏకు 1%, బికి 7%, సికి 6%, డికి 1%గా 4 కేటగిరీలుగా అప్పుడు 2000 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలైనటువంటి సందర్భం చెప్తూ అధ్యక్ష అత్యంత ముఖ్యమైన విషయం అధ్యక్ష 1952 నుంచి 2000 సంవత్సరం వరకు 48 సంవత్సరాల లోపల మా మాదిగలకు కేవలం 18,000 ఉద్యోగాలే ప్రభుత్వ ఉద్యోగాలు రావడం జరిగింది అధ్యక్ష. కేటగరైజేషన్ వర్గీకరణ జరిగిన తర్వాత అధ్యక్ష 2000 ఏదైతే వర్గీకరణ జరిగిన తర్వాత అధ్యక్ష 2004 నుంచి 4 సంవత్సరాల లోపల అధ్యక్ష దయవుంచి వినండి అధ్యక్ష 4 సంవత్సరాల లోపలనే 22,500 మందికి మాదిగ వర్గాలకు మాదిగ ఉపకులాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన విషయాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్న అధ్యక్ష కేటగరైజేషన్ జరిగిన 4 సంవత్సరాల లోపలనే మాకు 22,500 ఉద్యోగాలు రావడం జరిగింది. అదే 48 సంవత్సరాల లోపల కేవలం 18,000 ఉద్యోగాలే మా మాదిగ వర్గానికి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ అవకాశం రావచ్చిన విషయాన్ని ఈ విధంగా ఈ సందర్భంగా మనవి చేస్తూ అధ్యక్ష 5/11/2004 ఈ చిన్నయ్య షెడ్యూల్ కులాల వర్గీకరణ కోసం సుప్రీంకోర్టులో వారు సవాల్ చేసినారు. సుప్రీంకోర్టుకు వారు అప్పీల్ దాఖలు చేసినారు అధ్యక్ష. ఈ విషయంపై 2004 సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తి ధర్మాసనం తీర్పిచ్చింది అధ్యక్ష. ఏమనంటే అధ్యక్ష ఎస్సీలు ఒక రకమైన సమూహం, ఇది హోమోజీనియస్ కాబట్టి ఇది ఆర్టికల్ 340 ప్రకారం చెల్లదు, మరియు ఆర్టికల్ 14 యొక్క ఉల్లంఘన జరిగింది కాబట్టి చెల్లదని తీర్పిచ్చింది అధ్యక్ష. ఈ అల్ట్రా వైస్ అన్నారు అధ్యక్ష. అల్ట్రా వైస్ అంటే అధికార పరిధికి మించి అర్థం అంటే చట్టపరంగా కేంద్ర ప్రభుత్వమే చేయాలని రాష్ట్రాలు చేయకూడదని అధ్యక్ష అప్పుడు తీర్పు ఇవ్వడం అధ్యక్ష 2005లో అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అది మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అప్పుడున్న శాసనసభలో ఈ వర్గీకరణపై తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం జరిగింది అధ్యక్ష.
దీని ప్రకారం కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పుడు జస్టిస్ ఉషా మెహ్రా రిటైర్డ్ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ కోసం కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా అధ్యక్ష మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు 15/8/2018 అధ్యక్ష ఆ రోజు మా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నికల్లో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వర్గీకరణ విషయంలో రాహుల్ గాంధీ గారు ప్రకటన చేసినారు అధ్యక్ష. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆ సుప్రీంకోర్టు పరంగా కానీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించే విధంగా ముందుకెళ్తుంది, వర్గీకరణ కట్టుబడి ఉంటామని చెప్పి 15/8/2018 రాహుల్ గాంధీ గారు ప్రకటించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఏదైతే చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష మల్లికార్జున్ ఖార్గే